ఈరోజు మన అంశం పేరు ఏంటంటే ఎదురించుడి లేదంటే మన అంశం పేరు ఏంటంటే ఎదురించుడి. మన అంశం పేరేంటి? ఎదిరించుడి. ఎదిరించమన్నాను కదా పాస్టర్ గారు అని చెప్పి పాస్టర్ గారు ఏమో ఎదిరించమన్నాడు అని చెప్పి ఇంటికి వెళ్ళి భర్తను ఎదిరించాలి. అది కాదు ఈరోజు. అనవసరమైన వాటన్నిటిని ఎదిరిస్తూ ఉంటామే కానీ ఏది అవసరమో దాన్ని ఎదిరించలేకపోతున్నాం ఈరోజు. అయితే బైబిల్లో మనం గమనించగలిగితే చూడండి, అందరూ బైబిల్ దగ్గర చూడండి. యాకోబు రాసిన పత్రిక, అందరూ బైబిల్ దగ్గర చూడండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. కొడదాం సభలు గట్టిగా. దేవుడికి మహిమ కలుగునుగాక. బహు చక్కని మాట ఏంటి భక్తులు రాస్తూ ఉన్నారు కదా. ఏమంటారు ఇక్కడ అని అంటే, దేవునికి లోబడి ఉండండి, దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఆమేన్. అపవాదిని ఎదిరించడానికి ముందు ఏం చేయాలంటే దేవునికి లోబడేవారిగా ఉండాలి. ఏం చేయాలి? మనం దేవునికి లోబడాలి, దేవుని మాటకు లోబడాలి, దేవుని యొక్క వాక్యానికి లోబడాలి, దేవుని దైవ సేవకునికి లోబడాలి, సంఘానికి లోబడాలి. ఎప్పుడైతే ఇలాగులు మనం లోబడతామో ఆ తర్వాత మనం చేయవలసిన కార్యం ఏంటంటే అపవాదిని ఎదిరించేవాడిగా ఉండాలి. ఏం చేయాలి? మనం అపవాదిని ఎదిరించాలి. అపవాదిని ఎదిరించినప్పుడు అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అపవాదిని మనం ఏం చేయాలి? ఎదిరించాలి. ఎదిరించినప్పుడు జరిగే కార్యం ఏంటి అని అంటే వాడు మన యొద్ద ఉండడు. మన యొద్ద నుంచి ఏమవుతాడు? వాడు పారిపోయేటట్టుగా దేవుడు చేస్తాడు. అలా వాడు పారిపోవాలి అని అంటే మనం ఏం చేయాలి? అపవాదిని ఎదిరించాలి. ఎప్పుడైతే సాధారణంగా నువ్వు ఎదిరించడం ప్రారంభిస్తావో, ఎప్పుడైతే నీ సమస్యను నువ్వు ఎదుర్కొంటావో నీ దగ్గర నుంచి అది పారిపోయేటట్లుగా దేవుడు చేయనుగాక. ఆమేన్. మనకి ఏ సమస్య వచ్చినా, మనకి ఎలాంటి ఇబ్బంది పరిస్థితి కలిగినా మనం ఏం చేయాలో తెలుసా? దాన్ని ఎదిరించి నిలబడే వారిగానే ఉండాలి కానీ దానిలోనే కృంగిపోయి పడిపోయే వారిగా మనం నిలబడకూడదు. వాక్యం ఏమంటుంది? దేవుడికి మీరు లోబడండి, అప్పుడు అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. మీకు అర్థమైంది? అపవాదిని ఏం చేయాలి? మనం అపవాదిని ఏం చేయాలి? ఎదిరించాలి. అపవాదిని ఎప్పుడైతే నువ్వు ఎదిరించడం ప్రారంభిస్తావో అప్పుడు వాడు మీ యొద్ద నుండి ఏం చేస్తాడు? పారిపోయేటట్లుగా చేస్తాడు దేవుడు. వాడు పారిపోవాలంటే మనం ఏం చేయాలి? అంతకంటే ముందు దాన్ని ఎదిరించేవారిగా ఉండాలి. నీకు ఏ సమస్య ఎదురవుతున్నా, ఏ అనారోగ్యం వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు జీవితంలో కలిగినా దాన్ని ఎదిరించేవారిగానే మనం ఉండాలి కానీ దానిని చూసి కృంగిపోకూడదు. ఒక అనారోగ్యం వచ్చింది అనుకోండి, ఓ అనారోగ్యం పెరిగిందని చెప్పి ఇంక నా బతుకింతే, ఇంక నాకు ఈ రోగం బాదు ఏమా, నాకు ఇంకా ఈ రోగం పోదు, ఈ రోగం ఇట్లాగే ఉంటుంది, ఈ సమస్య ఇట్లాగే ఉంటుంది అని నువ్వు అంతకంతకు దాన్ని ఎదురు పెట్టుకొని ఇంతే 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 అనుకుంటున్నావు అనుకో, అది నిన్నేం చేస్తుంది తెలుసా? నిన్ను పాడు చేసేటట్లుగా చేస్తుంది. ఆ సమస్య నిన్ను మురిగేటట్లుగా చేస్తుంది. అందుకే దేవుడు అంటారు అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. ఒక అనారోగ్య సమస్య వచ్చిన, ఒక ఇబ్బంది పరిస్థితి నీ దగ్గర కలిగిన నువ్వేం చేయాలి తెలుసా? దాన్ని ఎదిరించే వారిగానే ఉండాలి కానీ దానికి నువ్వు కృంగిపోయి, దానికి నువ్వు బాధపడిపోయి, దాన్ని ఎదుట ఏమిటి ఓడిపోయే వారిగా మనం ఉండకూడదు. అందుకే వాక్యం అంటుంది మీరు మొదటగా దేవుడికి లోబడాలి. దేవుడికి లోబడితే తర్వాత మనం ఏం చేయగలుగుతాము? అపవాదిని ఎదిరించగలుగుతాము. ఏం చేయగలుగుతాం? అపవాదిని ఎదిరించగలుగుతాం. అపవాదిని ఎదిరించినప్పుడు వాడు మీ యొద్ద నుండి ఏం చేస్తాడు? చెప్పాలి. ఏం చేస్తాడు? పారిపోతాడు. మన దగ్గర ఉండడు. నీకు ఇప్పుడు ఒక చిన్న జ్వరం వచ్చింది అనుకోండి,
జ్వరం వచ్చినప్పుడు ఏమా జ్వరం ఎంత కాస్తుంది? 103 జ్వరం కాస్తున్నప్పుడు నిండా దుప్పటి ముసుగేసుకొని పెట్టినారా? దుప్పటి ముసుగేసుకొని ఇంక చలితో ఉండి లోపల పడుకుంటున్నాం అనుకో, అది ఇప్పుడు ఆ జ్వరం పోతుందా మన దగ్గర ఉంటుందా? ఎడపోతుంది అక్కడ జ్వరం కాదు. ఎప్పుడు పోతుంది అది? నువ్వు లేయాలి ఏమండి, ఆ దుప్పటి పడేయాలి, లేచి ఏమండి ఒళ్ళు సహకరించకపోయినా, లేచి అంత ఓపిక లేకపోయినా లేచి ఏం చేయాలి తెలుసా? వెంటనే ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలి. అంతేనా? ఆ డోలా ట్యాబ్లెట్ నీ ఒంట్లోకి ఎప్పుడైతే వస్తుందో, ఎప్పుడైతే ఆ డోలా ట్యాబ్లెట్ మిగతావో వెంటనే నీ శరీరానికి ఏమవుతుంది? ఒక 5-10 నిమిషాల కల్లా కొంచెం తేరుకోగలుగుతావు, లేగలుగుతావు. కారణం ఏంటంటే ఈ డోలా ట్యాబ్లెట్ నీ శరీరంలోకి వెళ్ళి నీ శరీరంలో ఏలుబడి చేస్తున్న అనారోగ్యాన్ని ఏం చేస్తుంది? అది ఎదిరిస్తుంది. ఎదిరించిన తర్వాత ఆ జ్వరం ఏమవుతుంది? ఇప్పుడు పారిపోయేటట్టుగా చేస్తుంది. మీకు అర్థమైందా? అర్థమవుతుందా? చెప్పండి. అర్థమవుతుందంటే అర్థమవుతుంది. మీకు అర్థమైందా? ఇప్పుడు మనం అలా కాకుండా దాన్ని ఎదిరించకుండా నేను రాను, నాకు మాత్రం మిగను, నేను సూది వేసుకోను, నా వల్ల కాదు అని అన్నాం అనుకో, అది మనం ఏం చేస్తుంది? అంతకంతకు కృంగదీసేస్తుంది, అంతకంతకు మనం దిగజార్చేటట్లుగా చేస్తుంది, అంతకంతకు మనం బలహీనతలోనికి తీసుకొని వెళ్ళిపోతుంది. అందుకే మనం ఏం చేయాలి? దాన్ని ఎప్పుడైతే నువ్వు ఎదిరిస్తావో నీ దగ్గర నుంచి అది పారిపోయేటట్టుగా దేవుడు చేస్తాడు. ఆమేన్. కాబట్టి వాక్యం ఏముంటుంది? మీరు దేవుడికి లోబడండి. ఏం చేయాలి? దేవుడికి లోబడినప్పుడు అపవాదిని ఎదిరించే వారిగా మనం మారుతాం. అపవాదిని ఎదిరిస్తే ఏమవుతుంది అంటే అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. ఆమేన్. వాడు ఏమవుతాడు? మన యొద్ద నుండి పారిపోతాడు. వాడిని పారిపోవాలి అంటే వాడిని ఎదిరించేవాడిగా నువ్వు నిలబడాలి. వాడిని ఎదిరించకుండా వాడికి ఎదురుగా నువ్వు నిలబడకుండా నువ్వు అలాగే ఉన్నావు అనుకోండి, వాడిని లోబడిపోతూ ఉన్నావు అనుకోండి, నీ మీద వాడి జయాన్ని పొందేటట్లుగా చెలరేగబోతూ ఉన్నాడు. కనుకనే ఈ దినాన ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, అపవాదిని ఎదిరించాలి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. అర్థమైంది? వాడు పారిపోవాలంటే మనం ఏం చేయాలి? ఎదిరించాలి. ఎదిరించినంత కాలము వాడు నీ దగ్గర ఉండి నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని వాడు పాడు చేస్తూనే ఉంటాడు. వాడిని ఎదిరించావా? వాడిని ఎప్పుడైతే నువ్వు ఎదిరించడం ప్రారంభిస్తావో నీ కుటుంబంలో అద్భుతమైన కార్యాలు నువ్వు చూడడం ప్రారంభిస్తాడు దేవుడు. నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు ప్రభు చేయాలి అంటే నువ్వేం చేయాలి తెలుసా? అపవాదిని ఎదిరించాలి. అపవాదిని ఎప్పుడైతే నువ్వు ఎదిరిస్తావో వాడు నీ యొద్ద నుంచి పారిపోయేటట్లుగా ప్రభు చేస్తాడు. అలా చేయి. మనం ఇదేం చేస్తుందిలే అని అనుకుంటాం. ఇదేం చేస్తుందిలే, ఈ కుక్క నాకు తెలిసిందిలే, వింటారా? ఈ కుక్క నాకు బాగా తెలుసు, ఇది ఏమి అందు అని అనుకుంటాం మనం. అనుకుంటే పొరపాటు. దానికి ఎప్పుడు పిచ్చి రోజు తెలియదు, అవునా కదా? దానికి ఎప్పుడు పురుగు జరుగుతుందో తెలియదు. అమాంతంగా ఏం చేస్తాడు? మన పక్కనే కమ్ముగా ఉండదు, ఊరకనే కూర్చొని ఉంటుంది. ఏం జరగదులే అనుకుంటాం, ఏం కాదులే అనుకుంటాం. ఇదేం పరగదులేండి, అది చాలా మంచిది అని అనుకుంటాం మనం. కానీ అది ఏం చేస్తుంది మనల్ని? చెప్పాలి. దానికి ఎప్పుడు పురుగు పడుతుందో తెలీదు, దానికి ఎప్పుడు పిచ్చి అవుతుందో తెలీదు. అప్పుడు అమాంతంగా నేనేం చేస్తుంది? నీ కండ పట్టుకొని తీసేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? దాన్ని తరవాల్సిన టైంలో తరువుంటే, దానికి భయం పెట్టాల్సిన టైంలో భయం పెట్టుంటే ఏమండి? ఈరోజు గొడ్డు చుట్టూ వేసుకోవాలా? గొడ్డు చుట్టూ వేసుకోవాలా? ఒకటి వేసుకోవాలా? చెప్పండి. ఏనాక గొడ్డు చుట్టూ ఇది వరకు 16 ఇంజక్షన్లు వేసుకునే పరిస్థితి వచ్చేది కాదుగా. మనం ఏమనుకుంటాం అంటే ఏం చేయదులే, ఏం కాదులే, అదేముందలే పాపము అని అనుకుంటాం. ఆ పాపమే మన మూట కట్టి మన జీవితాన్ని పాడు చేసేటట్టుగా చేస్తుంది. అందుకే దైవజనుడు అంటాడు, మీరు దేవునికి లోబడండి. దేవునికి లోబడేవాడు ఏం చేస్తాడయ్యా అంటే అపవాదిని ఎదిరిస్తాడు. ఆమేన్. ఏం చేస్తాడు? అపవాదిని ఎదిరిస్తాడు. అపవాది కలుగజేస్తున్న శోధనని ఎదిరించగలుగుతాడు. అపవాది కలుగజేస్తున్న కన్నీటిని ఎదిరించగలుగుతాడు. అపవాది కలుగజేస్తున్న ఇబ్బందిని ఎదిరించగలుగుతాడు. అపవాది ఏ కీడునైతే నీ జీవితంలో తలపెడుతున్నాడో
దాన్ని ఎదిరించేటట్లుగా నువ్వు నిలబడతావే కానీ ఏమండి దానికి కుంగిపోయేటట్లుగా నీవు మారిపోవు. కొంతమంది అపవాదిని ఎదిరించరు. అపవాదిని ఎదిరించకపోగా ఏం చేస్తారు తెలుసా? దేవుడికి లోబడరు. అపవాదిని ఎదిరించట్లేదంటే వాళ్ళు ఏం చేస్తారయ్యా అంటే దేవుడికి లోబడరు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? అపవాది కలగజేస్తున్న ఇబ్బందులు ఉన్నాయిగా, అపవాది కలగజేస్తున్న శోధనలు ఉన్నాయిగా, అపవాది కలగజేస్తున్న ఇరుకు ఇబ్బందులు ఉన్నాయిగా, వాటిని ఎదిరించకపోగా ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తారు తెలుసా? దేవుడు ఏం చేశాడు? ఎలా చోట ఏం చేశాడు దేవుడు చెప్పు పాస్టర్. ఎప్పుడు చూసినా ఏదో ఒక సమస్య, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒకటి కరెక్ట్ చేస్తున్నాడే అని మనం ఏం చేస్తామంటే దేవుడికి లోబడకుండా దేవుడికి వ్యతిరేకంగా నిలబడతాం. అప్పుడు తరవలసినోడు తరము. మీరు వింటున్నారా? తరవలసినోడు తరము. ఎవరి మీద పెత్తనం చేస్తాం చెప్పండి? ఎవరి మీద పెత్తనం చేస్తాం? కొంతమంది ఉంటారు చూడండి, కొంతమంది ఉంటారు బయట వాళ్ళు ఎదిరించలేరు. బయట వాళ్ళని చెప్పండి మా బయట వాళ్ళు ఎదిరించలేరు, ఏమనలేరు. బయట వాళ్ళ మీదకి ఒక మాట దగ్గరించి ఏమంటే ఎవరైనా ఏదైనా హాని చేస్తున్నారంటే వాళ్ళ మీదకి వెళ్ళి చలరేయలేరు. ఇంట్లో వాళ్ళ మీద మాత్రం అబ్బో ఎన్ని మాట్లాడతారో, తల్లిదండ్రుల మీద ఎన్ని తిరగబడి మాట్లాడతారో. అదే బయట ఏదైనా మాట్లాడితే వాడి మీద తిరగబడి కూడా తిరగబడలేదు. తిరగబడతారా? కొంతమంది చెప్తారుగా బయట వాళ్ళ మీద చూపించలేరంట, కానీ ఇంట్లో వాళ్ళ మీద మాత్రం ఇల్లు మీకు చెప్పాలి. ఏం చేస్తాం అక్క? మీరక్క మనమైతే మా యొక్క నేనైతే అక్కడ చేస్తాం. ఇంట్లో వాళ్ళని ఏం చేస్తాం? ఇల్లు మీకు పందిరి వేస్తాం. అదే బయట వాళ్ళ మీద అనుకో తెలుసా వాడిని ఎదిరించలేము, బయట వాడిని ఎదిరించలేము. ఎదిరించాల్సిన వాడిని ఎదిరించగలిగితే ఏమండి వాడు నీ యొద్ద నుండి పారిపోయేటట్లుగా ప్రభు చేస్తాడు. ఆమె వాడిని ఎదిరించకుండా ఎక్కడి నుంచి సమస్య రేగిందో, ఎక్కడి నుంచి సమస్య వస్తుందో, ఎక్కడి నుంచి ఇబ్బంది కలుగుతుందో దాన్ని నువ్వు ఎదిరించడం ప్రారంభించాలి. ఆమె కాబట్టి ఇప్పటి నుంచి ఎదిరించాలి అన్నాం. కాబట్టి అంటే భర్తను ఎదిరించి బాగా నీటికి పోయి మళ్ళీ పోయి నా మీద గొడవ వస్తారు. ఎవరిని ఎదిరించాలి మనం? అపవాదిని ఎదిరించేవాడిగా ఉండాలి. అయ్యా అపవాదిని ఎదిరించాలంటే ఇప్పుడు ఏం చేయాలి పాస్టర్ గారు? అపవాది అంటే ఎట్లుంటాడు అక్క? ఎట్లుంటాడు? నల్ల బట్టలు వేసుకొని అంతే కదా, 2 కోళ్ళు ఎత్తేసుకొని కాళ్ళు వెనక్కి పెట్టుకొని గల్లి గల్లి అని వస్తుంటాడా? చెప్పండి మా, ఎప్పుడైనా కనబడిందా మీకు? చెప్పండి. దైవం ఇప్పుడు ఎవరికైనా కనబడిందా? అపవాది చెప్పరేంది? కనబడిందంటే కనబడిందని చెప్పండి, కనబడలేదంటే కనబడలేదు. కనబడిందా? సరే కనబడలా. గజ్జల సౌండ్ అన్న కనబడిందా? కనబడలేదా? కనబడకపోతే రాత్రి ఒకసారి రండి, అప్పుడు కూడా వినబడదు. మానవాళ్ళు చెప్తుంటారు ఆడ గల్లు అనింది, ఏడెట్ట పోతునింది, ఏడెక్కట్లో ఉండింది. బైబిల్ ఏమంటుందంటే ఏమండి, బైబిల్ ఏమంటుందంటే అపవాదికి రూపు లేదు, ఉందా? అదొక వాయువు, అదొక ఆత్మ. అంతేనా? ఆత్మని ఎక్కడైనా చూపించగలుగుతామా? ఆత్మని ఎక్కడైనా చూపించగలుగుతామా? చూపించగలుగుతామా? చూపించలేదు కదా. మరి ఎంత కనబడింది? హెల్ప్తో మన భ్రమ, మన ఆలోచన, ఏదో సౌండ్ వచ్చినా, ఏదో వచ్చినా మనం ఏదేదో అనుకునేస్తాం. అంతే కదా. ఎవరో తిరుగుతున్నారు, ఎవరో వచ్చారు. అర్థమైంది? కాబట్టి అపవాది ఎట్లా వస్తాడు? అపవాదిని ఎదిరించాలంటే ఎంతున్నారు పాస్టర్ గారు? మీకు డౌట్ రాలేదా? ఇప్పుడు దాకా ఏంది మన అంశం ఏంటి? అపవాదిని ఎదిరించండి, వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. మీకు అర్థమైంది? అపవాదిని ఎదిరించాలి, వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. అపవాదిని ఎదిరించాలంటే ఏం చేయాలి? వాడిని ఎట్లా ఎదిరించాలి? వాడు మన యొద్ద నుండి పారిపోవాలంటే వాడు మనకు ముందు కనబడాలిగా. మీరు అది ఆలోచించట్లేదే. ఇప్పుడు అపవాదిని ఎదిరించమన్నాను, వాడిని ఎదిరించాలంటే కనబడాలిగా. ఏమ్మా అంతేనా? అంతేనా?
వాడు మనకు కనబడితేనే కదా మనం ఎదిరించగలుగుతాము. వాడు కనబడకుండా నువ్వు ఎలా ఎదిరించగలుగుతావు చెప్పండి. ఇప్పుడు వాక్యం ఏమన్నది? అపవాదిని ఎదిరించండి, వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. వాడు మన యొద్ద నుండి పారిపోవాలి అంటే వాడు మనకు కనబడాలి కదా. మీకు ఇంకా అర్థమైందా? వాడు మనకు కనబడాలంటే ఏం చేయాలి? వాడిని కరవమన్నారు, ఎదిరించమన్నారు. ఎదిరించాలంటే వాడు మనకు కనబడాలి కదా. మీకు అర్థం కాలేదా? మళ్ళీ చెప్తా చూడండి. ఇప్పుడు అపవాదిని ఎదిరించాలి, అప్పుడు వాడు మీ యొక్క నుండి పారిపోతాడు. వాడు పారిపోవాలంటే ముందు మనకు కనబడాలిగా, అంతేనా? మీకు ఇంతకు చెప్పారు కదా, ఒక కుక్కను మనం ఎదిరిస్తే అది ఏమవుతుంది? పారిపోతుంది, అంతేనా? దాన్ని ఎప్పుడైతే మనం తరంతామో, అదిలిస్తామో, దాన్ని ఎదుర్కొంటామో అది పారిపోతుంది. ఎందుకని అంటే అది మనకు కనబడుతుంది కదా. ఇప్పుడు అపవాదిని ఎదిరించాలంటే ఏం చేయాలి? ఎట్లా కనబడతాడు వాడు? అంటే ఎలా కనబడతాడు? వాటిని ఎదిరించాలంటే ఏం చేయాలి అని అంటే, మన జీవితంలో ఏమండి ఏ పాపపు ఆలోచనలు తీసుకుని వస్తూ ఉంటాడు. వాడు ఏం చేస్తాడు? పాపపు ఆలోచనలు తీసుకుని వస్తాడు. వాడి ఆలోచన అంతా ఏంటి? దేవునికి దూరం చేయాలన్నదే వాడి ఆలోచన. దేవుడి నుంచి దూరం చేసేది ఏంటి? పాపమే కదా. దేవుడి నుంచి దూరం చేసేది పాపము. పాపపు ఆలోచనలన్నింటినీ కలగజేస్తాడు. పాపమన్నీ మన దగ్గర పెడతాడు. పాపాన్ని మన దగ్గర పెట్టినప్పుడు, పాపం మన దగ్గర ఉన్నప్పుడు మనం దానికి లోబడిపోకూడదు. పాపం మన దగ్గర ఉన్నప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? ఆ పాపాన్ని ఏలుబడి చేస్తున్న సాతాను గారిని మనం ఎదిరించాలి. ఆమేన్. పాపపు ఆలోచనలు, పాపపు క్రియలు, పాపముతో ఏలుబడి చేస్తున్న పాపానికి జనకుడైన సాతాను గారిని మనం ఎదిరించాలంటే పాపాన్ని ఎదిరించాలి. అప్పుడు ఏమవుతుంది? ఆ పాపము మన యుద్ధ నుండి పారిపోతుంది. మీరు చూడండి, యేసేపు దగ్గరికి ఒక అపవిత్రుడు వచ్చింది. ఏమండి? ఒక అపవాది వచ్చాడు. వచ్చాడా లేదా? చెప్పాలి. వచ్చిందా? ఒక ఆమెలోనికి అపవిత్ర ఆత్మ దూరి ఆమెలోనికి ప్రవేశించి యేసేపు దగ్గరికి తీసుకుని వచ్చాడు. యేసేపు అక్కడ నిలబడిన తర్వాత యేసేపు దగ్గర ఇప్పుడు ఏముంది? అపవాది నిలబడి ఉందనుకోండి. అపవాది నిలబడినప్పుడు యేసేపు ఏం చేశాడు? దానిని ఎదిరించి అక్కడి నుంచి పారిపోయాడు. అక్కడే నిలబడి ఉన్నాడా? చెప్పాలి. అక్కడే ఉన్నాడా? పారిపోయాడా? యేసేపు అక్కడ నుండి పారిపోయాడు. పారిపోవడానికి ముందు ఏం చేశాడు? దానిని ఎదిరించాడు. మీరు చూశాడు ఏం చేశాడు? యేసేపు దానిని ఎదిరించాడు. ఎదిరించినప్పుడే నీ జోలికి పాపం అనేది రాదు. అంటే ఒక పాపం నీ దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? దాన్ని ఎదిరించేవాడిగా నువ్వు మారాలి. ఎదిరించకపోయావా అది నిన్ను కాటి వేస్తుంది. ఎదిరించకపోయావా నిన్ను జీవితాన్ని పతనం చేసేటట్లుగా చేస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి తెలుసా? ఉన్నప్పుడే దానిని ఎదిరించావా నీ జీవితం అద్భుతకరంగా దేవుడు మార్చును గాక. ఆమేన్. అలా కాకుండా ఇదేం చేస్తుందిలే, నాకేం కాదులే అని అనుకున్నావా అది పొరపాటు. కాబట్టి దాన్ని ఎదిరించకపోగా నీ జీవితాన్ని పాడు చేసేటట్లుగా చేస్తుంది. కనుక నేను నా దేవుడు పిల్లరా, ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అపవాదిని మీరేం చేయాలి? ఎదిరించాలి. అప్పుడు వాడు మీ వద్ద నుండి ఏం చేస్తాడు? పారిపోతాడు. వాడు పారిపోవాలి అని అంటే మనం వాడిని ఎదిరించాలి. అండి అయ్యా నేను ఎదిరించలేనయ్యా, నాకంత శక్తి లేదు, అంత శక్తి నాలో లేదయ్యా, నేను ఎలా ఎదిరించగలుగుతానయ్యా అంటే నువ్వు దేవుడికి లోబడితే దేవుడు నీకు శక్తిని అనుగ్రహించి అపవాదిని ఎదిరించేటట్లుగా నా ప్రభు చేయనుగాక. ఆమేన్. అపవాదిని మనం ఏం చేయాలి? ఎదిరించాలి. అపవాదిని ఎదిరించాలి. వాడిని ఎదిరించినప్పుడు వాడు నీ యొద్ద నుండి ఏం చేస్తాడు? పారిపోతాడు. వాడు పారిపోవాలి అని అంటే మనం ఏం చేయాలి? ఎదిరించాలి. నువ్వు ఎదిరించకపోతే ఎదిరించకపోతే వాడు ఏమనుకుంటాడు తెలుసా? అప్పుడప్పుడు కొంతమంది మనుషుల నుంచి కూడా వస్తాడు మన దగ్గరికి. వస్తాడు, అప్పుడప్పుడు వస్తుంటాడు. ఇదేం చేస్తాడు తెలుసా? న్యాయం పట్టించుకోవట్లేదా? పచ్చి తాకపోతుగా ఉన్నాడే, పిల్లల్ని కూడా ఏం అడిగేటట్లేడే, సరే అవన్నీ పట్టించుకోవద్దు. ఇదేం చేస్తాడు? మన పక్కన కూర్చొని అప్పుడప్పుడు ఫోన్లో కూడా చేస్తాడు. వీడు అపవాది. అవును సరే, నీకు అంత ప్రేమ దొరికినట్లేదు, నువ్వు చాలా బాగున్నావు ఏమట అంటే మాట్లాడేది అపవాది. ఏం చేస్తాడు? నువ్వు చాలా బాగున్నావు, ఎంత ప్రేమగా మాట్లాడుతున్నావు
బాగానే మాట్లాడతాడు ముందు అపవాది. ఏమండి, బాగానే నవ్విస్తాడు, బాగానే ముచ్చటగా మాట్లాడతాడు, అవునా కదా? అప్పుడు నువ్వు గుర్తుపట్టి అపవాదిని ఎదిరించావా, నీ జీవితం అద్భుతకరంగా మార్చబడతావు. రైట్, ఎట్రా మూసుకొని ఏమైనాక అనాలా? అనకూడదు. నా బాధలు చెప్పకూడదు, కానీ బాధలకే బాధలు వేసేస్తా. ఎన్నో ఉంటాయి నాకు అన్నాక, బాధలకే బాధలు వేసేస్తా. అన్ని కష్టాలు ఉంటాయి, కష్టమే నన్ను చూసి ఏం చేస్తావు అన్ని ఉంటాయి. నీకేం కాదులే, నీకేదైనా కష్టం వస్తే నాకు ఫోన్ చేయి, నీకేదో ఒక సహాయం నాకు చేసింది, నాకు తోచింది చేస్తాలే అని చెప్తాడు ఈ అపవాది. నువ్వు అట్లాగనే లొంగిపోయావా, ఏమైపోతుంది? ఏమైపోతావు? ఎందుకు పనికిరాని వారిగా సమాజంలో మనల్ని నవ్వులు పాలు చేసేటట్టుగా చేస్తాడు ఈ అపవాది. ఏమండి, అప్పుడే ఏమండి ఫోన్ చేసినప్పుడే మోసం కట్రా ఎవరు అన్నావా, అపవాది ఇప్పుడు ఏం చేస్తాడు? నీ యొక్క నుండి పారిపోయేటట్లుగా చేస్తాడు దేవుడు. ఆమె నువ్వు అలా కాకుండా వాడికి లోబడిపోయి ఏమండి వాడిని ఎదిరించకుండా నువ్వు ఉండిపోయేవా, జీవితాన్ని పాడు చేసేటట్లుగా చేస్తాడు. ఈనాడు అనేక మంది యవనస్తుల్ని మనం చూస్తున్నాం. యవనస్తులనే కాదు, చాలా మంది ఏమండి, చాలా మంది కుటుంబాలు చెల్లాచెదరైపోవడానికి కారణం ఏంటంటే అపవాదిని ఎదిరించక వారి కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నారు. అపవాదిని ఎదిరించక కుటుంబాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నారు. ఏమండి, వివాహమై ఒక 2-3 నెలలు ఉండదు, ఒక 2-3 నెలలు ఉండదు. ఏమండి, వివాహమై ఒక 2-3 నెలలు కూడా గడిచి ఉండదు. ఏది సంవత్సరాలు కాదు నేను చెప్పేది, 2-3 నెలలు కూడా గడిచి ఉండదు. అప్పుడే అపవాది వాళ్ళ దగ్గరకు వచ్చి ఉంటాడు. అపవాది అప్పుడే వాళ్ళ దగ్గరకు వచ్చి ఉంటాడు. అది ఏమి రోగమో తెలియదు, కానీ ఏంటి పెళ్ళి ఒక 2-3 నెలలు అయింది. ఎవరో ముక్కు మొహం తెలియని ఒక మనిషి నీకు మెసేజ్ పెట్టేప్పుడు, ఏంటి ఎవరో ముక్కు మొహం తెలియని మనిషి నీకు వాట్సాప్లో హాయ్ అని పెడితే నువ్వు ఎదిరించాలా లేదా? ఎదిరించకపోగా ఏంటి 2-3 నెలలే కదా నాకు పెళ్ళింది అంటే ఆ తర్వాత చేయమని కాదు నేను అనేది. 2-3 నెలలే కదా పెళ్ళింది, నేను ఎంతవరకు కరెక్ట్గా ఉంటున్నాను, ఇది చేస్తే తప్పు కదా, ఇది మంచి పద్ధతి కదా అని దాంట్లో మొదట్లో కట్ చేస్తే నువ్వు అద్భుతం చేయకుండా వాళ్ళకి తర్వాత నువ్వు రిప్లై ఇస్తా, వాళ్ళకి మెసేజ్లు పెడతా, ఈ మధ్య నాకు పెళ్ళైనా పర్లేదులే, అప్పుడప్పుడు మాట్లాడుకుందాం అని చెప్తుంది అపవాది. దాన్ని ఎదిరించావా నీ జీవితం బాగుంటుంది. ఎదిరించకపోగా నువ్వు ఎప్పుడైతే మెసేజ్ చేసుకుంటా, చాటింగ్లు చేసుకుంటా, ఫోటోలు పెట్టుకుంటా ఉన్నావు అనుకో, ఏదో ఒక రోజు అది వెలుగులోకి వస్తుంది. వెలుగులోకి వచ్చిన తర్వాత ఏమవుతుంది? నవ్వులు పాలుగా జీవితాలు మార్చబడిపోతాయి. ఏమంటది? నాకు ఈ మొగుడు వద్దునే వద్దు, ఇలాంటి నాకు ఇలాంటి కుటుంబాలు ఎన్నింటినో మనం చూస్తూ ఉన్నాం, ఎన్నో మనం చెవులాగా వింటూ ఉన్నాం, మన కళ్ళాగా చూస్తూ ఉన్నాం. అలాంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం. ఎందుకయ్యా అంటే దేవుని యొక్క రాకడ సమీపంగా ఉంది కనుక దేశ ప్రపంచంలో పాపం విచ్చలవిడైపోయింది, పాపం చెలరేగుతుంది, పాపం కిటికీల దగ్గర కూర్చొని ఎవరిని మృంగుదమా అని ఎదురు చూస్తూ ఉంది. ఎవరిని కాటేద్దామా, ఎవరిని పాడు చేద్దామా, ఎవరిని నాశనం చేద్దామని ఆ పాపం ఎక్కడ ఎదురు చేస్తుందయ్యా అంటే ఎక్కడో బజార్ వీధిలో కూర్చోలేదు, కానీ ఆ పాపమే మన గుమ్మం ఎదుట విలయ తాండం ఆడుతుంది. ఆ పాపం విలయ తాండం ఆడుతున్నప్పుడు దాన్ని నువ్వు గుర్తుపట్టి దాన్ని ఎదిరించగలిగితే నీ జీవితంలో ప్రభు అద్భుతమైన కార్యాలు చేయనుగాక. ఆమేన్. దాన్ని మనం ఎదిరించేవారిగా ఉండాలండి. దాన్ని ఎదిరించలేకపోయావా అంతే, ఇంకా జీవితాన్ని నాశనం చేసేస్తున్నాడు, జీవితాన్ని పాడు చేసేటట్లుగా చేస్తాడు. నాకు చెప్పాలి, చెప్పమంటే బాధపడదు, జరగక బాధపడ్డాను. ఆ బిడ్డను దేవుడు తీర్చింది కనుక అలాగే బాధపడిన ఆ బొమ్మ దాన్ని అన్ని మర్చిపోతాను. దేవుడికి మహిమ కలిగింది కనుక చెప్పాలి. ఏంటంటే అసలు ఈ రోజుల్లో కూడా ఎలాంటి వాళ్ళు ఉంటారని ఇప్పుడే నాకు తెలిసింది. ఈ ఊరికి వచ్చినాక నా దేవుడు నిన్ను దీవించు ఆమె చెప్పారు. అది ఏందో చెప్పు అసలు టెన్షన్ అయిపోయింది నాకు. అసలు చాలా అద్భుతం. నాకు ఈ ఊళ్ళో నాకు ఎక్కువగా నచ్చింది, నేను ఎక్కువగా అక్కతో మాట్లాడకపోయినా నాకు చాలా ఇష్టం మా జ్యోత కంటే. ఎందుకంటే ఈ రోజుల్లో భూప్రపంచంలో అట్లాంటి ఉండరు. ఎందుకయ్యా ట్యాక్షన్ కడతారు, ఏదో చూపిస్తాను అని ఏంటంటే అసలు నాకు అద్భుతం ఏంటంటే ఈ రోజుల్లో కూడా
కూడా ఏమా ముసలోళ్ళ దగ్గర కూడా టచ్ ఫోన్లు ఉన్నాయి. మా జ్యోతుల దగ్గర కీబోర్డు, మా జ్యోతుల దగ్గర కీఫోన్ అంటే కదా, కీఫోనే. అసలు ఆ ఫోన్తో ఎక్కడ ఉంటుందో అసలు నాకేం అర్థం కాదు ఈ రోజుల్లో. అది కూడా ముసలోళ్ళ దగ్గర కూడా ఉన్నాయి. ముసలోళ్ళ దగ్గర కూడా టచ్ ఫోన్లు, దాన్ని రొక్కుంటూ తిప్పుకుంటా ఉన్నారు ముసలోళ్ళు. అమ్మా కళ్ళు కూడా సరిగ్గా కనిపించవు, చెవులు కూడా సరిగ్గా ఇప్పుడు ఓరు కూడా టచ్ ఫోన్లు ఈరోజు. దాంట్లో నెంబర్లు ఎక్కడ నొక్కాలో కూడా తెలియకపోయినాం. వాళ్ళు మనవలు కాదా నేర్చుకొని మరీ నొక్కుంటున్నారు. లేదా అందరికీ టచ్ ఫోన్లు ఉన్నాయి. మా జ్యోతిక దగ్గర మాత్రం కీపోను అదే ఉండదు కాక జీవితాంతం. ఆమె వద్దాక అది పేర్నాశనం అక్క, పేర్నాశనం. అది ఉంటేనే గొప్ప, అది ఉంటేనే దరిద్రం. ఎందుకో చెప్పనా? అపవాదిని మనం ఏం చేయాలి చెప్పండి? అపవాదిని ఏం చేయాలి? ఎదిరించాలి. ఎదిరించినప్పుడు వాడు ఏం చేస్తాడు? మన ఎదురు నుండి పారిపోతాడు. అపవాది మనకంటే చాలా తెలివైనడు. అమ్మో, అపవాది చాలా తెలివైనడు. వాడు అప్పుడు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటాడు. ఏమంటా ఎప్పటికప్పుడు ఏమవుతున్నాడు వాడు? అప్డేట్ అంటే ఫోన్లో అప్పుడప్పుడు అప్డేట్ వస్తుంటాయి. ఏమంటా యాప్స్ని అన్నింటినీ ఫోన్ని అప్డేట్ చేసుకోమని చెప్తుంటాడు కంపెనీ వాడు. అట్లా సాతాను కూడా ఎప్పటికప్పుడు ప్రతి క్షణం ప్రతి నిమిషం వాడు అప్డేట్ చేస్తూనే ఉంటాడు పాపాన్ని. ఇప్పుడు ఎలా చేశాడయ్యా పాపాన్ని అప్డేట్ చేశాడు అని అంటే అండి, సెల్ ఫోన్లోనే అంత పాపాన్ని అంతటిని తీసుకొని వచ్చాడు అండి. నాకు ఒక ప్రేరణ, లోకంలో ఉన్నదంతా చెప్పాలి నేను, లోకంలో ఉన్నదంతా పాపమే. ఓకే, వాక్యం ఏంటి? లోకంలో ఉన్నదంతయు నేత్రాశ, శరీరాశ, జీవపుడము. ఏం చెప్పండి? మళ్ళీ చెప్పండి. నేత్రాశ, శరీరాశ, జీవపుడము. ఇవి ఎక్కడున్నాయి? ఇవన్నీ ఎక్కడున్నాయి? లోకంలో ఉన్నాయి. ఆ లోకంలో ఉన్నాయి అని కదా చెప్పుకున్నాం. అదే కదా వాక్యం అంటుంది. అయితే నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, లోకంలో లేవు ఇవన్నీ. ఇప్పుడు ఇవన్నీ లోకంలో లేవు. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంటే సెల్ ఫోన్లో ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? చిన్న ఫోన్లో లేవు, పెద్ద ఫోన్లో. చిన్న ఫోన్లో కొన్ని ఉంటాయి. చిన్న ఫోన్లో కూడా తీసుకొని ఉన్నాడు సాధారణ గారు. ఏమంటే జియో చిన్న ఫోన్లు ఉంటాయి చూసాడా, దాంట్లో కూడా తీసుకొని ఉన్నాడు. వాడమ్మ సామాన్యుడు కాదు, సామాన్యుడు కాదు. పాపంలోనికి లాగాలని, పాపంలో నిలబెట్టాలని, పాపంలోని వాళ్ళు జీవించాలని, పాపంలోనే మానవుడు యొక్క బ్రతుకును నాశనం చేయాలని చిన్న ఫోన్లు కూడా వదలవాడు. అన్నింటిలో తీసుకొని వచ్చాడు. అయ్యా ఎట్లా పాపం సెల్ ఫోన్లో ఉంది? శరీరాశ, నేత్రాశ, జీవపుడము అంటే ఈరోజు మానవుడు ఎక్కువ మనుషులతో గడపట్లే, లోకంతో గడపట్లే. ఎక్కువ దేంతో గడుపుతున్నాడు చెప్పండి? దేంతో గడుపుతున్నాడు? రాత్రిలో 11 అయినా నిద్రపోట్ల. కొంతమంది గ్రూప్లో మెసేజ్ పెడుతున్నారు నాకంటే నాకు కాదు, గ్రూప్ అంటే అందరూ ఉంటారు. అప్పుడు 11:30 అవుతున్నా కూడా దాంట్లో గ్రూప్లో పెట్టారండి. ఏమనుకోవాలి ఇప్పుడు? ఏమన్నా అనుకోవాలంట? అయితే మీ అన్నకి చెప్పేది, ప్రార్థన జరిగేటప్పుడు మాత్రం ధ్యానంలోనే ఉంటాడు. 11:30కి పెడుతున్నారు రాత్రి. అంటే అక్కడ నువ్వు చూసేదానికి మాత్రం నీకు టైం ఉంటుంది. కానీ మందిరంలో వచ్చినప్పుడు మందిరంలో మన వాక్యం వినడానికి మనకు ఉండట్లేదు. ఇప్పుడు శరీరాశ, నేత్రాశ, జీవపుడముని ఎక్కడ ఉంచాడయ్యా సాధారణంగా అంటే సెల్ ఫోన్లోనే ఉంచాడు. ఏం లేదో చెప్పండి సెల్ ఫోన్లో. శరీరాశ లేదంటారా? బూత్ బొమ్మలు లేవంటారా ఫోన్లో? నేత్రాశ లేదంటారా? చెప్పాలి. నేత్రాశ అంటే ఏంటి? చూసిందల్లా కావాలని. అక్కడ అమెజాన్ ఓపెన్ చేస్తే, ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేస్తే, ఇంకొకటి మీషో ఓపెన్ చేస్తే, షేర్ చాట్ ఓపెన్ చేస్తే, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయి, తర్వాత వాట్సాప్ ఓపెన్ చేయి, దేంట్లో ఓపెన్ చేసినా అన్నీ మనకు కావాల్సినవే పెడతారు దాంట్లో. ఏంటంగా కళ్ళకి ఏదైతే కావాలో, కళ్ళు ఏదైతే ఆశపడతాయి అన్ని దాంట్లోనే ఉంటాయి. అంతేనా? శరీరాశను కూడా సెల్ ఫోన్లో పెట్టున్నాడు. నేత్రాశ సెల్ ఫోన్లో ఉంది. జీవపుడము సెల్ ఫోన్లోనే దాచిపెట్టాడు. ప్రతిదీ ఎక్కడ దాచి ఉంచాడు సాధారణగాడు? సెల్ ఫోన్లోనే దాచి ఉంచాడు. దాన్ని నువ్వు ఎదిరించగలిగితే, దాన్ని ఎదిరించగలిగితే ఏం చేయగలుగుతావు? వాడు మన యుద్ధ నుండి పారిపోతాడు. పారిపోతాడు.
పారిపోకుండా నువ్వేం చేస్తావు? ఏం చేస్తున్నావు? ఆ వీడియో పోతే ఇంకో వీడియో, ఆ వీడియో పోతే ఇంకో వీడియో, ఇట్లా చూస్తానే ఉంటున్నావు. కానీ ఎదిరించేటప్పుడు నువ్వు ఎదిరించడం ప్రారంభిస్తే వాడు నీ యొద్ద నుండి పారిపోతాడు. ఆమె పారిపోతాడండి. మనం పారిపోయేటట్టుగా చేయట్లేదు. ఈరోజు ఏం చేస్తున్నాం? వాడిని మన దగ్గరే కూర్చోబెట్టుకుంటున్నాం, మన దగ్గరే ఉంచుకుంటున్నాం. అన్నా కదా, అపవాది చూడండి ఎంతగా వాడిని వాళ్ళలోనికి మనం తీసుకుని వెళ్ళాలని, ఏంటి వాడి పాపంలోనికి మనం లాగాలని ఎన్నో ఆలోచనలతో నడిపించబడుతున్నాడు. అందుకని దేవుడు మనతో మాట్లాడుతుంది ఏంటో తెలుసా? అపవాదిని చెప్పండి, అపవాదిని ఎదిరించండి, వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. వాడు పారిపోవాలంటే మనం ఏం చేయాలి? అపవాదిని ఎదిరించాలి. ఎదిరించాలండి. అపవాదిని ఎదిరించకపోతే ఎన్నో ప్రమాదాలు దాచి ఉంచాడు వాడు మన జీవితాన్ని నాశనం చేస్తాడు, కుటుంబాన్ని పాడు చేస్తాడు, కుటుంబాలలో ఉన్న పిల్లల్ని పాడు చేస్తాడు, అందరినీ చిల్లాచెదరగా చేసేసి ఏకాకిగా మార్చేసి కుటుంబాన్ని ఎందుకు ఉపయోగపడని వారిగా మార్చడానికిగా చేయబోతున్నాడు సాతానుడు. అందుకని దేవుడు అంటున్నాడు, అపవాదిని మీరు ఏం చేయాలి? చెప్పండి, అపవాదిని ఏం చేయాలి? ఎదిరించాలి. వాడిని ఎదిరించినప్పుడు వాడి మీ అందరి నుండి పారిపోతాడు. పారిపోవాలంటే నువ్వేం చేయాలి? ఎదిరించాలి. ఎదిరించాలా లేదా? ఏం చేయాలి? ఎదిరించాలి. నువ్వు ఎదిరించకపోతే వాడు నీ యొద్దనే ఉంటాడు. ఎందుకో తెలుసా? మనల్ని పాడు చేయాలి, మన బిడ్డల్ని పాడు చేయాలి, మన జీవితాల్లో గొడవలు పెట్టాలని, మన కుటుంబాల్లో ఎన్నో హింసలను చెలరేగ చేయాలని వాడు మన యొద్దనే ఉంటూ ఉన్నాడు. కాబట్టి వాడిని మనం ఏం చేయాలి? ఎదిరించే వారిగా ఉండాలి. ఆమేన్. మనం ఏం చేయాలి? వాడిని ఎదిరించాలి. వస్తాడు ఇప్పుడప్పుడు, నువ్వేమి ఉంటావా బాగా లేకుండా, నీ కూతురు ఏం చేస్తుందో బెంగళూరులో, ఏడ తిరుగుతుందో, డ్యూటీ ఏంటి, ఎంతండి, ఎంతవరకు రాలేదండి, ఏంటి? వాడు ఏం చేస్తాడంటే మన దగ్గర కూర్చొని అనేకమైన ఆలోచనలు తీసుకొని వస్తూ ఉంటాడు మన కాడికి. కాక మన బిడ్డ గురించి మనకు తెలియదు. అండ్ ఎవరైనా నీ గురించి అంటే నీ భర్త గురించో నీ పిల్లల గురించో ఫోన్ చేసి చెప్పినారు, రే పెట్రా ఫోనా నా బిడ్డల గురించి నాకు తెలుసులే, నువ్వేంద్రా నాకు చెప్పేదని వాడిని గద్దిస్తే, వాడిని ఎదిరిస్తే మళ్ళీ వాడిని దగ్గరకు రాడు, వాడిని దగ్గర నుంచి పారిపోతాడు. నా బిడ్డలు నాకు ఎలాంటి వాడో నాకు తెలుసు, నా భర్త ఎలాంటి వాడో నాకు తెలుసు, నా భార్య ఎలాంటిదో నాకు తెలుసు, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు చెప్తే కూర్చొని విని అంటే ఓపిక నాకు లేదు అని వాడు నువ్వు తరవకపోగా కూర్చొని పెట్టుకొని వాడికి దంసకు పోసి నువ్వు సాకూడదు. సాకేమా ఏం చేస్తాడు? పని అంతా ఏందో తెలుసా? అందరినీ విడదీసేయాలి, విడదీసేసి అందరినీ ఎందుకు పనికిరానిగా మార్చేయాలని వాడు ఆలోచన. అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటారు, నీకు నీ పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎట్లున్నారు, ఏం పెంచినావు, నీ కూతుర్ని రకరకాలుగా మాట్లాడతారు. అవన్నీ మనం పట్టించుకోకూడదు. వాడు నువ్వేం చేయాలి తెలుసా? చెప్పేవాడిని ఎదిరించాలి. మనం ఎదిరించాం. ఈరోజు చెప్పు అంటానే ఉన్నాం. దయచేసి ఇంకెప్పుడు అలా అనగలడు. ఎవరైనా నీ గురించి, నీ బిడ్డల గురించి, ఏమంటే మీ పిల్లల గురించి వ్యతిరేకంగా నీ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు వాడిని ఏం చేయాలి తెలుసా? ఎదిరించాలి. ఏదున్నారే నా విషయం నీకెందుకురా, నీ కుటుంబం నువ్వు చూసుకో, అంతేనా? నీ పిల్లల గురించి నువ్వు చూసుకో, ఎదుటోడింట్లో నీకేం పని అని మాట్లాడాలి. అప్పుడు మాట్లాడితేనే అపవాదిని దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. వాళ్ళు దూరతారు. అపవాది దూరి మన కుటుంబాన్ని పాడు చేయాలని ఆలోచన చేస్తాడండి. మనం ఏం చేయాలి? వాడిని ఎదిరించి నీ బిడ్డల్ని నువ్వు సరి చేసుకోవాలి, నీ భర్త నువ్వు సరి చేసుకోవాలి, నీ భార్య నువ్వు సరి చేసుకున్నప్పుడే నీ కుటుంబంలో ఉన్న ప్రతి అపవాది క్రియలన్నీ లయమైపోవునుగాక. ఆమేన్. నహూము గ్రంథం 2వ అధ్యాయం 1వ వాక్యం చూడండి. నహూము గ్రంథం సరే 769
కానీ నహూము గ్రంథం 2వ అధ్యాయం 1వ వాక్యంలో లయకర్త మీ మీదకి వచ్చుచున్నాడు. ఎవరు ఎవరు చెప్పండి, ఎవరు వస్తున్నారు ఇక్కడ? లయకర్త మీ మీదకి వచ్చుచున్నాడు. ఆ తర్వాత చదవండి. మీ దుర్గమునకు కావలి కాయము, మార్గములో కావలి ఇందుము, నడుము బిగించుకొని బహుబలముగా వాడు ఏం చేయాలంట? బహుబలముగా వాడు ఏం చేయాలి తెలుసా? ఎదిరించేవాడిగా నీవు ఉండాలి. ఆమె ఎవరిని ఎదిరించాలయ్యా అని అంటే లయకర్త అంటే అర్థం ఏంటి? లయకర్త అంటే నాశనం చేసేవాడు, లయకర్త అంటే పాడు చేసేవాడు, లయకర్త అంటే లయం చేసేవాడు, భూమి మీద లేకుండా ఏమిటి సంహరించేవాడిని లయకర్త అంటాడు. అయితే వీడిని ఏం చేయాలి మనము? వాడు ఎలా వస్తూ ఉన్నాడు అంటే వాడు మన మీదకి వస్తూ ఉన్నాడంట. అయితే మనం ఏం చేయాలి తెలుసా? నీ దుర్గమునకు కావలి కాయము, మార్గములో కావలి ఇవ్వము, నడుము బిగించుకొని బహుబలముగా దాన్ని ఏం చేయాలా? ఎదిరించేవాడిగా నీవు ఉండాలి. ఆమేన్. కొంచెం చదవండి, వాక్యం చదవండి ఒకసారి. అక్కడ ఎదుగుతున్నావా? 769 పేజీ నెంబర్. ఆ పేజీ లేదా చేయలేదా? డాక్టర్ అమ్మ ఇంటికి ఎన్ని బైకులు ఉండాలి? చదువు భాష. లయకర్త నీ మీదకి వచ్చుచున్నాడు, నీ దుర్గమునకు కావలి కాయము, మార్గములో కావలి ఇవ్వము, నడుము బిగించుకొని బహుబలముగా వాడు ఏం చేయాలి? ఎదిరించాలి. ఏమిటి? లయకర్తను నువ్వు ఎప్పుడైతే ఎదిరిస్తావో, ఏమిటి? లయకర్తను ఎప్పుడైతే నువ్వు ఎదిరించడం ప్రారంభిస్తావో వాడు నీ ఎదురు నుండి పారిపోతాడు. అయితే వాడిని ఎదిరించాలంటే మనం ఏం చేయాలి తెలుసా? బహుబలము కలిగిన వాడిగా ఉండాలి. నీలో బలం లేకుండా వాడిని ఎదిరించడం అసాధ్యం. వాడిని ఎదిరించాలి అంటే బలాన్ని పొందుకోవాలి. ఈ బలం ఎక్కడి నుంచి వస్తుంది అంటే పరిశుద్ధాత్మ అనే బలాన్ని ఎప్పుడైతే పొందుకోగలుగుతావో, చూడండి, పరిశుద్ధాత్మ అనే బలాన్ని ఎప్పుడైతే పొందుకోగలుగుతావో ఆ బలము ద్వారా లయకర్తను నువ్వు ఎదిరించగలుగుతావు. లయకర్తను మనం ఎదిరించాలి అని అంటే బహుబలం కలిగిన వాడిగా మనం ఉండాలి. అర్థమైందా? బహుబలం ఎప్పుడైతే నీలో ప్రారంభించబడుతుందో లయకర్తను నువ్వు ఎదిరించడం ప్రారంభిస్తుంది. ఆ దేవుని ప్రియులారా, అపవాది మనల్ని పాడు చేయాలని, అపవాది మన మీదకి చెలరేగి వస్తూ ఉండగా మనం అపవాదిని ఎదిరించినప్పుడు వాడు మన యొద్ద నుండి పారిపోవుడుగాక. లయకర్త వాడు కుటుంబాన్ని నాశనం చేసే పని వాడికి, ఏమండి, హృదయాన్ని పాడు చేసే పని వాడికి, ఆలోచనలు పాడు చేసే పని వాడికి, మనసును పాడు చేసే పని వాడికి. వాడి ఆలోచన అంతా ఏంటంటే ఏది బాగుంటుందో దాన్ని నాశనం చేయాలి. ఏం చేయాలి? వాడి పని అంతా ఏంటి? ఏ కుటుంబం బాగా నవ్వుకుంటా ఉండేది చూడండి, కొన్ని కుటుంబాలు చూడండి, భార్య భర్తలు ఎంత అన్యోన్యంగా నవ్వుకుంటా పాడుకుంటా అంత చూడముచ్చటగా చిలకా కోరిక లాగా కుటుంబాలు ఏం చేస్తాడు? వస్తాడు, నవ్వుకుంటారా, నవ్వుకోండి వస్తాడు అని చెప్పి వాడు ఏదో ఒక రూపంలో వచ్చి మీ కుటుంబాన్ని పాడు చేయాలని ఆలోచన చేస్తాడు. అయితే మనం ఏం చేయాలి తెలుసా? బహుబలము కలిగి దాన్ని ఏం చేయాలా? ఎదిరించే వారిగా మనము ముందుగాక. ఆమె ఆ లయకర్తను మనం ఎదిరించాలి. లయకర్తను ఎదిరించాలంటే మనలో ఏముండాలి? పరిశుద్ధాత్మ అనుభవం ఉండాలి. పరిశుద్ధాత్మ బలముతో మనం నింపబడాలి. పరిశుద్ధాత్మ శక్తితో మనం కొనసాగాలి. ఈ పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది అంటే బలాన్ని మనకు అనుగ్రహించి లయకర్తను ఎదిరించేటట్లుగా చేస్తుంది. ఆమె కాబట్టి మనం ఏం చేయాలి? లయకర్తను ఎదిరించాలంటే బహుబలము కలిగిన వారిగా మనం ఉన్నాం. ఆ బలము లేనంత వరకు నువ్వు దేన్ని కూడా ఎదిరించలేవు. ఎదిరించగలుగుతావా? చెప్పండి, ఎదిరించగలుగుతావా? నీకంటే ఒక మెట్టు 4-5 మెట్లు పెద్దోడు అనుకోండి, వాటిని ఎదిరించగలుగుతాం. వాటిని ఎదిరించాలంటే మనం ఏం చేయాలి? చెప్పండి. వారితో సరి సమానంగా ఉండాలి. వాడితో ఎప్పుడైతే నువ్వు సరి సమానంగా ఉంటావో వాటిని ఏం చేయగలుగుతావు? నువ్వు ఎదిరించగలుగుతావు. వాడి మీద పోరాడగలుగుతావు. వాడి మీద
వాడి మీద జయాన్ని పొందాలి అని అంటే మనం ఏం చేయాలి? వాడితో సరి సమానంగా ఉండాలి. అంతటి వాడికి ఎంత బలం ఉందో వాడికంటే ఒక ఎగస్ట్రా మెట్టు బలం నువ్వు కలిగి ఉండాలి. ఆ బలం లేనంత వరకు మీరు ఎక్కడికి వెళ్ళినా ఓడిపోతూనే ఉంటావు. అందుకని లైంగికతను మనం ఏం చేయాలి తెలుసా? ఎదిరించే వారిగా మనం ఉండాలి. వాడిని ఎదిరించాలండి. వాడిని ఎదిరించకపోతే నవ్వులు పాలు చేస్తారు. వాడిని ఎదిరించకపోతే వాడికి లోపడిపోయామా అండి? వాడి చేతిలో పడ్డామా వాడు మనల్ని లోపరుచుకున్నాడు అంటే మన జీవితాన్ని ఎందుకు ఉపయోగపడినదిగా చేసేస్తారు. కనుకనే మనం ఏం చేయాలి తెలుసా? ఎవరిని ఏం చేయాలి? లైంగికతను ఎదిరించే వారిగా ఉండాలి. అపవాదిని ఎదిరించినప్పుడు, లైంగికతను ఎదిరించినప్పుడు నీకు బలాన్ని పొందుకొని ఎదిరిస్తే వాడు ఏమవుతాడు? ఇప్పుడు నీ యొద్ద నుండి పారిపోతాడు. ఆమె మన యొద్ద నుండి పారిపోవాలండి. వాడు నిలబడకూడదు. వాడు నిలబడితే ఏం చేస్తాడు తెలుసా? అనేకమైన ఆలోచన చేస్తా ఉంటాడు. ఉపయోగపడనివి, పనికిరానివి అండి, పాడు చేసేవి చేస్తాడు. రేపు బాబు పెళ్ళిగా అవుతుంది అమ్మా, చేసుకో అమ్మో తెనాలిలోనా? అయ్యో నా నోటితో చెప్పకూడదమ్మా. ఇదే కదా, నా నోటితో చెప్పకూడదులే అంట. ఆ నోటితోనే చెప్పేస్తున్నారు. మరి మీ వాళ్ళ ఏమనుకున్నారు? ఈ ఊళ్ళో జనాలంతా అయింది, జనాలంతా పోతే అమ్మా అంటారు. మన కాడికి వచ్చి ఏం చేయాలని చెప్పాలి. మీరు ఏం చేయాలని? చెడమంటాలని, దాన్ని బాగు చేయాలని. సాధారణ ఆలోచన అనేక బాగుపరిచే ఆలోచనలు ఉంటే ఏమండి, ఒక కుటుంబాన్ని ఒక ఇల్లు కట్టాలనుకుంటే దాన్ని అలా చేయడు. ఆడేం చేస్తాడు? ఒక రాయి వేసిపోతాడు మన మనసు. ఆ రాయి వేసి పెట్టుకుంటాడా? మనం ఇప్పుడు వదిలేసుకుంటాం. ఆ తర్వాత ఒక 4-5 సంవత్సరాల తర్వాత వస్తాడు మళ్ళీ. ఇతను వేసిపోయినాడు కదా స్టార్టింగ్. ఇతను ఇప్పుడు మొదలుగా 4-5 సంవత్సరాల తర్వాత వస్తాడు మళ్ళీ. నీ గురించి ఆలోచన చెప్పినాడే, నేనే వినలేదే. ఏమని చెప్పినారట? నీ గురించి ఎప్పుడో చెప్పినారు, నేనేం విన్నా. అయ్యో నీ గురించి చెప్పాలా? నాకు కూడా తిరుగుదలే ఏం జరిగిందంటే, అమ్మో ఆ చేతులు కూడా ఎక్కడెత్తారో పెట్టే కదా. ఎన్ని వ్యక్తులు చెప్తారో నాకెందుకు తెలియదు నీ గురించి. అయ్యో నా కొడుకు అమ్మాయికుడు, నీ కొడుకు గురించి చెప్తుంటారు మాకు కూడా. కాగా ఇప్పుడు గురించి చెప్తున్నారండి, ఈ గురించి కూడా చెప్తుంటారుగా. చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉంటారండి. కుటుంబాన్ని పాడు చేయాలని, సంసారాన్ని పాడు చేయాలని, నాశనం చేయాలి. ఏమండి, పచ్చగా ఉన్న కాపురాల్ని ఎంతోమంది నాశనం చేసేవాళ్ళు ఉన్నారు. అక్కడ ఇక్కడ మాటలు చెప్పి, వెలుగుల మాటలు చెప్పి కుటుంబాన్ని పతనం చేసి, చెడు ఆలోచన కలగజేసి, విత్తనాలను రేపి, ఏమండి ఎప్పుడు చూసినా ఇదేనండి అని పాడు చేసి ఆలోచన కలగజేస్తాడు లైంగికత. అయితే నువ్వేం చేయాలి తెలుసా? వాడిని ఎదిరించేవాడిగా మనం అందరం ముందుకు దాక. ఆమె వాడిని ఎదిరించాలి. వాడిని మన దగ్గరకు రానివ్వకూడదు. రానిచ్చేమా, పిలుచుకొని వచ్చి కూర్చోబెట్టుకొని అన్నం పెట్టేమా, ఇంకంతే. ఫస్ట్లో బాగానే ఉంటుంది, ఆ తర్వాత మన జీవితాన్ని పాడు చేసేటట్టుగా చేస్తాడు. ఆమె చేస్తాడు. వాడు చేస్తాడు కనుక మనం ఏం చేయాలి తెలుసా? వాడిని ఎదిరించేవారిగా మనం అందరం ముందుగాక. ఎదిరించే వాళ్ళని ఎదిరించాం మనం. అదే చెప్పారు, ఎదిరించే వాళ్ళని ఎదిరించాం. అనవసరమైన వాళ్ళని మాత్రం ఎదిరిస్తాం. మనల్ని పాడు చేస్తున్నారు, మన కుటుంబాన్ని నాశనం చేస్తుంది ఏమండి, మన కుటుంబాన్ని బాగుపరచట్లేదు అన్న వాళ్ళు మాత్రమే ఎదిరించాం. కానీ ఏమండి మనల్ని మంచి కోరే వాళ్ళని మాత్రం మనం ఎదిరిస్తూ ఉంటాం. బైబిల్లో ఏమండి ఒక 2 వ్యక్తులు ఉన్నారండి. ఆ 2 వ్యక్తుల గురించి ఎక్కడా రాయబడలేదు. కానీ ఏమండి ఒక మాట తీసుకుని వస్తూ దైవజనుడు అంటాడు, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వాక్యంలో, వీళ్ళు ఏం చేస్తున్నారయ్యా అని అంటే, అది చదవండి బాగుంటుంది. నాకు 2 వ్యక్తులు కనబడతారు కదా. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వాక్యం. ఎన్నే ఎబ్రే అనువారు మోషేను ఎదిరించినట్లు మీరును చెడిన మనసు కలిగి విశ్వాస విషయములో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు.
ఈరోజు మనం ఎదిరించాల్సిన వాటిని ఎదిరించట్లే. ఇక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వీళ్ళిద్దరు వ్యక్తులు ఏం చేస్తున్నారు అంటే మోషేని ఎదిరిస్తూ ఉన్నారట. మోషే ఎవరు? ఒక మంచి నాయకుడు ఏమండి. ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తులో నుంచి విడిపించి తీసుకుని వస్తూ నడిపిస్తూ వేలాది లక్షలాది ప్రజల్ని నడిపిస్తున్న ఒక నాయకుడు కదా. ఈ నాయకుడు ఏం చేస్తున్నారు? వీళ్ళు ఎదిరిస్తున్నారంట. అది నేను చెప్పాను. మంచి చేసే వాళ్ళని ఏం చేస్తుంటాం? మనం ఎదిరిస్తూ ఉంటాం. నాకు చెప్పాక ఇంట్లో వాళ్ళని ఏం చేస్తాం? ఎదిరిస్తాం. ఎన్నెన్నో మాటలు మాట్లాడతాం. ఇల్లు బీకి పందిరే చేస్తాం, అన్ని చేస్తాం. అదే బయటికి వెళ్ళి మాట్లాడి చూడు, మాట్లాడగలుగుతాం? మాట్లాడలేరు. ఎవరైతే నేను ఎందుకైతే అంటే అప్పుడు డేట్కి వచ్చేస్తాం. అంతే కదా. ఇట్లా అన్నారు, వాళ్ళు అంటున్నారు. అప్పుడు అంటారు ఇంట్లో వచ్చి మమ్మల్ని ఎంతగా అవసరమే మా ఇంట్లో, మన ఇంట్లో బయట పోయి తెలియదా నీకు అనలేదు. మంచి కోరే వాళ్ళ మీద మాత్రం మనం ఏం చేస్తూ ఉంటాం? ఎదిరిస్తూ ఉంటాం. ఏమండి, వాళ్ళని మాత్రం ఎదిరించి మాట్లాడుతూ ఉంటాం. అయితే వాక్యం అంటుంది ఏమండి, మీరును చెడిన మనసు కలిగి విశ్వాసంలో భ్రష్టులైతే మీరేం చేస్తారు తెలుసా? సత్యమును ఎదిరిస్తారు. ఏమండి, అపవాదిని ఎదిరించకుండా వింటున్నారన్నమాట. మనం ఏం చేయాలి? అపవాదిని ఎదిరించాలి. ఒకవేళ అపవాదిని ఎదిరించకుండా వాడిని అక్కడే కూర్చొని పెట్టుకొని ఉంటే మన మనసును ఏమైపోతాయి ఎదిరిస్తే? ఇప్పుడు చెడిపోతాం. మీకు చెప్పారు కదా, సాతానుగాడు ఏం చేస్తాడు? కుటుంబాన్ని చెడిపేస్తాడు, మనసుల్ని చెడిపేస్తాడు, ఆలోచనని చెడిపేస్తాడు, కుటుంబ వ్యవస్థని చెడిపేస్తాడు. చెడిపేసిన తర్వాత ఏమవుతుందయ్యా అని అంటే విశ్వాసంలో మనం భ్రష్టులైపోతాం. విశ్వాసంలో నిలబడలేవు, విశ్వాసంలో స్థిరంగా ఉండలేవు, దేవుడి మీద ఆధారపడలేవు, ప్రార్థన చేసుకోలేవు, ఏమిటి చక్కగా ఆరాధన చేయలేవు, చక్కగా వాక్యం వినలేవు, చక్కగా దేవుడి పాటలు పాడలేవు, ఏది చేయలేవు. కారణం ఏంటయ్యా అంటే మనసులు చెడిపోయి ఉన్నాయి, ఆలోచనలు చెడిపోయినాయి, ఆలోచన వ్యవహారాలన్నీ చెడిపోయినప్పుడు ఇప్పుడు ఏమవుతాము? విశ్వాసంలో భ్రష్టులైపోతాం. మీకు అర్థమైందా? మనసు చెడిపోతే, ఆలోచన చెడిపోతే, ఏమండి హృదయం చెడిపోతే, కుటుంబం చెడిపోతే ఏమండి ప్రార్థన చేసుకోగలుగుతాము? అక్కడ ఒక చిన్న గొడవ, ఏది లేదు, చిన్న గొడవ వచ్చిందనుకో, అది ఎన్ని గంటలకు వచ్చేది? రాత్రి ప్రార్థన టయానికే వచ్చిందనుకో. ప్రార్థన టయానికి వచ్చింది, అరుచుకున్నాం, బాగా కొట్లాడుతున్నాం అని ఈయన అంటాడు అని ఈ మాట్లాడి ఆయన ఒక 5 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేసుకున్నారా అంటే కూర్చొని పోయినా అదే ప్రార్థన చేసుకునే దానికి మనసు వస్తుందా? చెప్పండి, వస్తుందా? కారణం ఏంటి అని అంటే ఇప్పుడు ఆలోచన చెడిపోయింది, మనసు చెడిపోయింది అండి. మనసు ఏం బాగోలేదు అంటారు కదా మన వాళ్ళు. నేను చేసుకో ఆనందం, నా మనసు ఏం బాగోలేదు, మనసు ఏం బాగోలేదు, నువ్వు తినబో రామ్మాయి అవన్నీ మనసులో జరుగుతుంటాయి. అవన్నీ అనే మాటలు కదా ఎప్పుడు తెలియదు. నువ్వు తినబోలే, నాకు ఆకలి లేదు, ఆకలి కడుపులో ఎలుగు పరిగెడుతుంటాయి, అయినా కూడా రాసం చిన్న రాసం కాదు. తినబోలే, ప్రార్థన చేసుకుంటారా? చేసుకోండి. కారణం ఏంటి అంటే ఏమైంది చెప్పండి అక్క? మనసులు ఏమైపోయాయి? చెడిపోయినాయి. ఇప్పుడు ఏమైనట్టు? విశ్వాసంలో మనం భ్రష్టులు అయిపోతున్నాం. విశ్వాసంలో భ్రష్టులు అయిపోయిన తర్వాత ఏమవుతుందంటక్క? దేన్ని ఎదిరిస్తున్నారంట? సత్యం అనబడుతున్న యేసయ్యని ఎదిరిస్తున్నాం. ఏం చేసినా ప్రార్థన చేసుకోవడానిక? మా ఇంట్లో కొట్టించినావే, మా అమ్మని తిట్టించినావే, మా వదిలిని తిట్టించినావే, మా అమ్మ నాయన చచ్చిపోయిన కూడా తిట్టించినావే, నేను యాడ ప్రార్థన చేసుకునేది? ఎవరు ప్రార్థన చేసుకున్నాడు? అప్పుడు ఎవరు ఎదిరిస్తున్నట్టు నువ్వు చెప్పాలి. సత్యం అనబడుతున్నా ప్రభుని యేసుక్రీస్తుని ఎదిరిస్తున్నాం. ఆయన చెప్తాడు గొడవలు వేసుకోండి, ఏసై చెప్తాడు గొడవలు వేసుకుంటా, మా కొట్లాడుకోండి, ఏసై చెప్తాడగా. ఏసై పొరపాటుని ఎప్పుడు అలా చేయలేదు. ఏసైకి అలాంటి మనసు లేదు. ఏసై అలాంటి వాడు కాదు. ఆయన ఎప్పుడూ సమాధానపరిచేవాడు. నీ చెడుతనాన్ని బట్టి అండి, నీవు మనసును గొడవ పెట్టుకొని, నీవు మనసులోని చెడుతనాన్ని తెచ్చుకొని గొడవలు నువ్వు రేపుకొని ఏసై ఎదిరిస్తే ఏమన్నా ఉపయోగమా? ఏమన్నా ఉపయోగం? అప్పుడే నీకు అర్థం అవుతుంది. ఆ గొడవ వేసుకొని వచ్చేప్పటికి ఒక ఫోన్ వచ్చింది.
మీ అమ్మ నాయనే చేసుకుంటారంట. అప్పుడు ఒక రూమ్లో ఒక చెట్టు కాడ పోయి ఆ చెట్టు కాడ నిలబడుకోండి. ఏమని చేసినావు పెళ్ళి, ఎవరికి చేసినావు, ఏమైంది ఏమైంది, ఎవరికి చేసినావు కదా. ఇప్పుడు ఎవరిని తిడతా ఉంటాం మనం? ఎవరిని తిడుతున్నాగా? అమ్మ నాన్న తిడుతుంటాం. ఏమండి, అమ్మ నాన్న తిడుతుంటాం, గొడవ వేసుకుని వస్తుంది. చెప్పండి, సామెత ఉందిగా, మీరు వెళ్ళి సామెతలా దొత్త మీద పాపం అట్ట అయిపోతుంది. అటు పరిస్థితి కొట్లాడుకుంటే ఎవరో కొట్లాడు, భార్య భర్తలు కొట్లాడుకోండి, వాళ్ళు ఎదిరిస్తున్నాం అంటే గడ్డి తల్లిదండ్రులు ఎట్లా ఎదురుస్తున్నామో సత్యం అనబడుతున్న యేసుక్రీస్తు ప్రభుల వారిని కూడా మనం ఏం చేస్తున్నాం ఈనాడున? మన విశ్వాసంలో భ్రష్టులు అయిపోయి మన మనసును జరుపుకొని ఎందుకు ప్రార్థన చేయాలి ప్రభు అని యేసయ్యను ఎదిరిస్తే తప్పు కదండి. మీకు అర్థమైందా? కాబట్టి మనం ఎదిరించాల్సిన వాడిని ఎదిరించాలా, ఎదిరించాల్సిన వాడిని ఎదిరించాలా. ఎదిరించకపోతే అంతకంతకు నీ జీవితాన్ని పాడు చేస్తాడు, అంతకంతకు నాశనం చేస్తాడు. ఎవడు చెప్పాడు? చెబుతారు. ఎవడు చెప్పాడు నీకు? వాడిని తీసుకొని రా నా ముందుకి. ఎవరైనా ఎవరు అలాంటి ఏమండి అదలా సార్, ఎవడు చెప్పాడు నీకు నా మీద? వాడిని తీసుకున్నాడు, ఆయన నిలబెట్టి అడుగు అండి. అప్పుడే నువ్వు కట్ చేసావా? అప్పుడే కట్ చేసావా? బహు అద్భుతంగా దేవుడు మారుస్తాడు. కట్ చేయకుండా నువ్వు అట్లాగే ఉండిపోయినా అనుకో, అంటే వాళ్ళు అనుకునేది ఎదిరించాలండి. ఈ రోజున అపవాదిని ఎదిరిస్తేనే మన కుటుంబాలు నిలబడేటట్టుగా దేవుడు మారుస్తాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? సత్యం అనబడుతున్న యేసయ్యని ఎదిరించకూడదు. కాబట్టి అపవాదిని లైకర్తని ఎదిరిస్తే మన జీవితాన్ని ప్రభు అద్భుతకరంగా ప్రభు మారుస్తాడు. చాలు. తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ మళ్ళా బుధవారం ఇంకెక్కువ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు వరకు మనం ఏం తెలుసుకున్నాము? అపవాదిని ఎదిరించాలి. అప్పుడు వాడు ఏమవుతాడు? మీ వద్ద నుండి పారిపోతాడు. వాడు పారిపోవాలి అని అంటే లైకర్త పారిపోవాలంటే మనం ఏం చేయాలి? బలాన్ని పొందుకోవాలి, బహుబలం మనం పొందుకోవాలి. ఆ బహుబలం నీకు ఎప్పుడైతే ఉంటుందో, ఏమంటే వింటున్నారా? ఆ బహుబలాన్ని ఎప్పుడైతే పొందుకోగలుగుతావో ప్రతి దానిని కూడా ఎదిరించగలుగుతాం, ప్రతి లైకర్తను ఎదిరించగలుగుతాం. కాబట్టి నీ మనసును నువ్వు చెడిపేసుకొని, నీ ఆలోచనను చెడిపేసుకొని, విశ్వాసంలో భ్రష్టులైపోయి ప్రార్థన చేసుకోకుండా యేసయ్యని ఎదిరిస్తే తప్పు కదండి. కాబట్టి మీకు అర్థమకపోతే మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి వినండి, చదువుకోండి. మీకు ఇంకా దేవుడు అర్థమయ్యేటట్లుగా నా ప్రభు మీకు బోధించుగాక. కాబట్టి సత్యం అనబడుతున్న యేసయ్య గారు మనం ఎదిరించాల్సింది. అపవాదిని ఎదిరించాలి, అపవాది చేస్తున్న బాణాన్ని ఎదిరించాలి, అపవాది కలగజేస్తున్న కలహాన్ని ఎదిరించాలి, పాపాన్ని ఎదిరించాలి. అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోతాడు. అద్భుతమైన జీవితాన్ని నా ప్రభు మీకు కలగజేయుగాక. ఈ కొద్ది మాటలు మీ వినికిడిలో నా యేసయ్య స్థిరపరచునుగాక.